విశాఖ జిల్లా కంచరపాలెం ఏరియా సూర్యానగర్ వార్డు నెంబర్ 49లో స్కీమ్లు డబల్ ధమాకా చీటీలు పేరుతో మోసపోయిన మహిళలు. వివరాల్లోకి వెళితే సూర్యానగర్లో నివసిస్తున్న అత్తిపల్లి శ్రీనివాసరావు భార్య సావిత్రి కలిసి ఈ ఏరియాలో ఉన్న మరికొంతమంది స్త్రీలతో లాటరీ స్కీమ్లు డబల్ ధమాకా నెలసరి చీటీలు కట్టించడం జరిగింది. సుమారుగా 120 మంది బాధితులు మోసపోయారు. చీటీలు భార్య చిన్నతల్లి కట్టించుకున్న వ్యక్తులు చొక్కాకలు నాగేశ్వరరావు, భార్య చిన్నతల్లి ముఖ్య వ్యక్తులుగా వీళ్లకు సహకరించిన వాళ్ళు బొజ్జ గంగాధర్, కృష్ణ, గాజువాక సిఎంఆర్ ఆపోజిట్ ఫర్నిచర్ షాపు వీళ్లంతా కలిసి ఈ యొక్క బాధితులను మోసం చేసినారు. బాధితురాలు సావిత్రి భర్త అత్తిపల్లి శ్రీనివాసరావు ఇరువురు కలిసి స్థానిక 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఉన్నారు. అక్కడ న్యాయం జరగకపోవడం వల్ల స్పందనకు వెళ్లవలసి వచ్చిందని అక్కడ కూడా చొక్క ఎదురైంది. చివరగా గత ప్రభుత్వంలో ఉన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ వారితో కూడా మా గోడు విన్నవించుకున్నాము. ఎవరునూ మాకు సహాయం చేయలేదు. అందువల్లనే మేము మాకు న్యాయం చేయమని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. సదరు మోసం చేసిన వ్యక్తులను పట్టుకొని మా యొక్క డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాము. మమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు పెందుత్తిలో ఉన్నట్టుగా చెప్తున్నారు. అందువల్లనే మీడియా ద్వారా కమిషనర్ గారికి తెలియజేసి మోసగాళ్లని పట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. తదుపరి వాళ్ళ యొక్క ఫోటోలు, చెక్కులు మా దగ్గర ఉన్న సాక్ష్యాలను మీడియాకు చూపించడం జరిగింది. ఉంటారండి వీళ్ళు 5 ఒక టీం అనమాట. అంటే మధ్యతరగతిలో ఉండే వాళ్ళని పప్పుల చీటీలని, తర్వాత డబల్ డమాకా అని, 5 లక్షల చీటీ, 10 లక్షల చీటీ అని, క్యాష్ కూడా మధ్యతరగతి ఉన్న వాళ్ళకి మీకు ఇలాగా ఇంట్రెస్ట్కి మాకు కావాలండి 3 నెలల్లో ఇచ్చేస్తాం, మీకు ఏం ప్రాబ్లం లేదు, పిల్లలు చిన్నపిల్లలతో ఉన్నారు కదా, మీకు ₹1 వస్తుంది అన్నట్టుగా ఎరేస్తూ అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ అలాగే చీటీలు అందరి దగ్గర కూడా కట్టించుకుంటూ అలాగ నడుపుతున్నారండి. అది మాకు 2019 నుంచి 2020 వరకు వ్యవహారం అలా జరిగిందండి. ఈ విషయం మాకు నిజంగా తెలియక ఇందులో దూరిపోయాం అన్నమాట. తర్వాత ఈ చీటీలు 25 లక్షల చీటీ ఒకటి కల్పించుకున్నారు. తర్వాత డబల్ డమాకా ఒకటి శీలానగర్లోనేమో మొత్తం అందరి దగ్గర ఫ్లాట్లో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఏరియా పేరు ఇది నాతేయపాలెం అండి. అక్కడేమో మోడీ కేర్ అని ఒక ఆఫీస్ పెట్టాడండి. అక్కడ చీటీలు డ్రారు ఈ స్కీమ్ సార్ 2019లోని ఈ స్కీమ్ స్టార్ట్ చేశాడండి. ఇవి మా చుట్టుపక్కల అందరికీ కూడా నేను అందరి దగ్గర వసూలు చేసి మొత్తం అందరికీ కూడా వసూలు చేసి మేము కట్టించామండి. ఈ డబ్బులు రూపాయితో సహా ₹1 ఎవరికి ఇవ్వలేదండి. ఒక్కొక్కరికి 7,000 చెప్పిన మేము క్లియర్ చేసాం. అక్కడెక్కడ వడ్డీలు తెచ్చి చేస్తే ఆ తర్వాత మేము అడిగాం, అలా కాదండి ఇలా కట్టించారు, మాకు ఇబ్బందిగా ఉంది, మాకు ఏదైనా ప్రూఫ్ కావాలంటే ఈ ప్రూఫ్ కింద ఇదేమో ఇచ్చారండి, ఈ చెక్కు నోటు మీకు హామీగా ఉంచుకోండి, నేను తర్వాత మీకు ఏదో విధంగా నేను చూసిస్తాను, కరోనా లాక్డౌన్ వల్ల కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది, లేదండి నేను ఇస్తానని చెప్పి ఇది ప్రూఫ్ ఇచ్చాడండి. నెక్స్ట్ ఏమొచ్చి వేరే ఒక బొజ్జ అరుణకుమారి ఇగో అండి, ఇప్పుడు ఇంతకీ మెయిన్ హెడ్ అయితే ఈయనండి చొక్కాకల నాగేశ్వరరావు, వాళ్ళ ఆవిడ పేరు చిన్నతల్లి. ఇది ఒక వీళ్ళిద్దరు భార్య భర్తలండి. అయితే అతని పార్ట్నర్ అండి, ఇతని పేరు కృష్ణ. ఇతను గాజువాకలోనేమో ఫర్నిచర్ షాప్లోనే ఉంటారండి. ఇతను కూడా ఇలాంటి స్కీమ్స్ నడుపుతున్నాడండి, అక్కడ ఆల్రెడీ నడుపుతున్నాడు ఆయన. తర్వాత ఈ బొజ్జ అరుణకుమార్ అన్న ఆవిడ ఇతనికి హెడ్ అనమాట. ఈవిడ ఇలా ఆయన ఫోటో అయితే మన దగ్గర సంపాదించలేకపోయాము. ఈవిడ మాత్రం ఊరందరినీ ముంచుతుంది. 7 కోట్లు మ్యాక్సిమం ఈవిడ. ఈ విషయం మాకు నిజంగా తెలియదు. ఈవిడే ఇప్పుడు 5 లక్షలు మా దగ్గర క్యాష్ మా దగ్గర వేరే వాళ్ళ దగ్గర పెట్టి తీసుకొని ఈ 5 లక్షల క్యాష్ కూడా ఈవిడే తీసుకుందండి. మొత్తం అన్నింటిలో ఇలాగ దగ్గర 30 లక్షలు లాస్ అయిపోయామండి. 30 లక్షలు కూడా మా వీధిలో అందరి దగ్గర కొంచెం అమౌంట్ తెచ్చి కొంచెం క్లోజ్ చేసుకున్నాం. అయితే ఒకరోజు పిలిపిస్తే ఇంటికి వచ్చారు. మేము చేసిన తప్పు ఏంటంటే ఒక వీడియో కానీ ఏది కానీ గుడ్డిగా నమ్మేసాం. అందుకే ఈరోజు ఈదులు పడ్డాం ఇలా చిన్నపిల్లలతో తిండి తిప్పలు లేకుండా. అయితే ఇప్పుడు ఏమంటాడంటే లేదండి ఇస్తానని చెప్పి అలా సంవత్సరాలు వెళ్ళగొట్టేసాడండి. ఆ తర్వాత మేము 5th రోడ్ పోలీస్ స్టేషన్లో ఏమొచ్చి స్పందనలో పెట్టాం. అప్పుడు వైఎస్ఆర్ సార్ ఉండేవారండి, అప్పుడులో పెట్టామాట. ఆ సీఏ గారు పిలుస్తాను అదో చేస్తానని ఆయన అయితే బాగానే చేస్తున్నారు, కానీ ఈ వెనకడున్న వాళ్ళు మాత్రం అలా తిప్పారు. అది కొన్ని సంవత్సరాలు లాగించారు. ఆ తర్వాత 5th రోడ్ పోలీస్ స్టేషన్లో ఇవ్వండి మళ్ళీ ఫిర్యాదు చేశాను. అది అలా చేస్తాను చెప్పి అలా కొన్నాళ్ళు నడిపారు. ఈలోగా మళ్ళీ సంస్థ మారింది కదండి, అదే చంద్రబాబు నాయుడు వచ్చారు. తర్వాత మళ్ళీ సిపిలో కూడా పెట్టుకున్నామండి. అది పెట్టి ఇప్పటికి ఇంచుమించు నెల అవుతుందండి. ఫైలు వచ్చేసి ఇక్కడికి ఎవిడెన్స్ లేవని ఒకలో పక్కన పెట్టాడు. పిలుస్తాను కంగారు ఏముంది చేస్తాను. మొత్తం మీద మాకైతే న్యాయం చేయట్లేదండి. కలెక్టర్ వరకు కూడా వెళ్ళామండి. సిపిలో సార్ వారే వాళ్ళకి ఎఫ్ఐఆర్ వేసి స్వయంగా సీఏ గారితో మాట్లాడారు. ఇచ్చేసాను నా అబ్బాయి అతను అంటున్నారు కదా, మరి ఇచ్చేసినట్టు ఎవిడెన్స్ ఏంటి
ఆ అమ్మాయి ఇవ్వలేదని ఇన్నిసార్లు ఏమో ఆ పిల్లలతో నాళ్ళు ఇలాగ మీడియాలో ఆటలు ఎందుకు తిరుగుతుంది, ఇవ్వకపోతేనే కదా రోడ్డు పడతారు ఒక ఆడది, లేకపోతే ఇంట్లో అందరిలాగా ఉండదా, మరి ఆవిడకి న్యాయం చెయ్యాలి కదా, ఎఫ్ఐఆర్ చేసి చెయ్యండి అని చెప్పి ఫిఫ్త్ పోలీస్ స్టేషన్కి ఆల్రెడీ పంపించారండి. కానీ వాళ్ళు అసలు స్పందించట్లేదు. మొన్న కూడా వెళ్ళామండి, మన శనివారం కూడా వెళ్ళాం, మన శుక్రవారం కూడా వెళ్ళాం. సీఏ గారు అయితే పిలిపిస్తాను బాబు ఉండండి మరి బందోబస్తుకి వెళ్ళారు కదా అనేసి అంటే అందరూ ఇప్పటివరకు వెయిట్ చేసామండి. రైటర్ సతీష్ గారే చూస్తున్నారని కొన్ని రోజులు చెప్పారు. ఇప్పుడు మేము ఫోన్ చేస్తే సార్ ద్వారాగా నేను కానిస్టేబుల్ అండి, నా దగ్గర ఏం ఎవిడెన్స్ ఏం లేవండి, నేనేం చేయగలను అని ఆయన అంటారు. ఇవన్నీ ఎవిడెన్స్ కాదా అండి? ఇవన్నీ ఎవిడెన్స్ కాదా అంటే జనాలందరూ వెళ్ళిపోయి స్టేషన్కి వెళ్ళిపోయి పడిపోతానా ఎవిడెన్స్? మాకైతే న్యాయం ఎక్కడ జరగట్లేదండి. ఏదో విధంగా మీరే న్యాయం చేస్తారని ఈరోజు నేను మధ్యతరగతి ఆడపిల్లగా ఉండి సిగ్గు విడిచి పిల్లలతో ఉండి కూడా బయటకు వచ్చి చెప్పుకుంటానంటే మీరు కొంచెం న్యాయం చేస్తారండి. ఇప్పుడు ఈ రోజులో అనుకోవద్దు, కానీ నా ప్లేస్లో ఎవరైనా ఉంటే పాటి ఉరేసుకొని చనిపోతారండి. కానీ నేను ధైర్యంగా అన్నీ నిలబడి చేస్తున్నాను. నాతో పాటు మా ఆడపి సావిత్రి అండి, మీరు మాకు 2019లోని చొక్కొక్క నాగేశ్వరాన్ని పరిచయం అయ్యండి. అది మైనర్ అబ్బాయి ద్వారాగా మేము నా పరిచయం అండి. అబ్బాయి అతను మైనర్ అబ్బాయి అన్న చిన్న మీ 20 లక్షల సీటీ 10 లక్షల సీటీని చొక్కొక్క నాగేశ్వర శీలనగర్లోని ఆయన బాగా చేస్తాడు అని అన్నారండి. మా నమ్మకంగా మేము సీట్లు అతను వేసన్నమాట. వేసిన తర్వాత కొన్నాళ్ళు బాగా లావాదేవీలు బాగా ఉండిందండి. కరోనా వచ్చిన తర్వాత నుంచి ఆయన ఎల్ఐసి కట్టించానండి. తర్వాత 300 కార్డు కట్టించానండి. తర్వాత ఓస్మోస్ అట, తర్వాత మోడీకేర్ అట, వేరు వేరే వ్యాపారం చేశారన్నమాట. మా ద్వారాగా ఇంకా అందరి దగ్గర కట్టించుకున్నారండి. ఆ ప్రజలందరూ మిగతా జనాలు కూడా నాకు వచ్చి పీకుతున్నారండి. ఆయన వల్ల మేము చాలా ఇరికిపోయింది. ఆయన వల్ల మేము 30 లక్షలు ఇరికిపోయాం సార్. పప్పు చీట్లని ఎల్ఐసి అని అన్నీ కట్టించాడండి. కట్టించిన తర్వాత ఇప్పుడేమో 700 ఇవ్వాలి అలాగా గత 400 పెట్టి అలాగా కింద చెప్తున్నానండి. చెప్తే మేము ఆల్రెడీ మేము స్పందన పెట్టడం జరిగింది, ఆల్రెడీ కమిషనర్ పెట్టడం జరిగింది, కలెక్టర్ కూడా పెట్టాం సార్. ఆల్రెడీ కలెక్టర్ గారి నుంచి ఏసీపీ ఆఫీస్ వచ్చింది, ఏసీ ఆఫీస్ నుంచి మళ్ళీ కందర్ పోలీస్కి వచ్చిందండి. అయిపోయింది. మళ్ళీ మీ రీసెంట్గా మళ్ళీ కంప్లీట్ ఇస్తే 2024లోని మన కందర్పం పోలీస్ కంప్లీట్ ఇస్తే అదేమంచి పాత సిఈ గారు ఏమించి సిపికి పెట్టాము. సిపి నుంచి 2024 పిలిచారు. పిలిచిన తర్వాత నుంచి ఇప్పుడు సిపి గారు ఏమించి మమ్మల్ని పిలిచి అడగడం జరిగిన తర్వాత ఏమించి మీ 5th వరకు వెళ్ళిపోండి చెప్తే 5th వరకు సిపి గారి ఫైల్ వచ్చి ఇక్కడికి నెల అవుతుందండి. మా కందరపోవడానికి వచ్చి ఆ సిపి గారి నుంచి ఫైల్ ఇచ్చిన తర్వాత నుంచి ఇక్కడ రైట్ సతీష్ అని ఆయన ఉన్నారండి. ఆయన చూడమని అన్నాడు, పిలిపిని చెప్పి పిలిపించలేదండి. ఇప్పుడు ఏంటంటే ఈ తోడుదండి బజ్జు అరుణ్ కుమారి, చొక్కొక్కల నాగేశ్వరరావు, చొక్కొక్కల చింతల్లి, తర్వాత బజ్జు అరుణ్ కుమార్ అలా ఆయన కొద్దిగా స్కామ్ అంటే వాళ్ళు మాకు మాత్రం న్యాయం జరిగి చూడాలి సార్. మాకు మాత్రం మా డబ్బులు మాకు వచ్చేట్టు చూడండి సార్. మాకు మీ పిల్లలతో సార్, మాకు 2 పిల్లలండి. మాకు కెరీర్ ఆడుకుంటారండి వాళ్ళు. మా ఏందో దయించి